అందరికీ నమస్కారం। ఈ వీడియోలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి పుష్కరాల గురించి తెలుసుకుందాం। గోదావరి, ప్రాణహిత, సరస్వతి మూడు నదులు ఒకే చోట కలిసే పవిత్రమైన ప్రాంతం కాళేశ్వరం। మన భారతదేశంలో 12 ముఖ్యమైన నదులు ఉంటాయి। ప్రతి నదికి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అయితే వస్తాయి। అయితే ఈ 2025లో 12 సంవత్సరాల తర్వాత సరస్వతి పుష్కరాలు అయితే వచ్చాయి। ఈ సరస్వతి పుష్కరాల గురించి మన పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది। ఎవరైతే ఈ పవిత్రమైన సరస్వతి పుష్కరాల్లో స్నానం ఆచరిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వస్తుందని అయితే చెబుతూ ఉంటారు। మన తెలుగు రాష్ట్రంలో, మన తెలంగాణలో కాళేశ్వరంలో ఈ సరస్వతి పుష్కరాలు జరగడం అనేది మన అదృష్టం అనే చెప్పాలి। ఇక మే 15 నుండి 26 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ సరస్వతి పుష్కరాల్లో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు। ఫ్రెండ్స్, అసలు సరస్వతి పుష్కరాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే కాళేశ్వరం ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే అన్ని విషయాల గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసాం। కిందున్న లింక్ ద్వారా చూడండి।